వీళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేమిటి? వెళ్ళింది గుడికి కాదు, దర్శనం చేసుకుని రావటానికి. పరిశీలనకు అన్నారు కదా, అదేదో చేసుకుని రావాలిగా. పోలీస్ ఇన్వెస్టిగేషనా? ఏంటాయన పరిశీలించేది? ఏం ఆధారాలు దొరుకుతాయోనని. ఏదో ఒకటి తేల్చేది ఆయనే కదా. అయినా అక్కడేముందని వెళ్ళాడో అర్థం కావటం లేదు. స్థావరం అన్నారుగా, ఆత్మగమనం తెలుసుకుంటారేమో. ఇక్కడే తిరుగుతుంది, ఇక్కడే పూనుతుంది అని చెప్పాం కదా, అదేదో ఇక్కడే తేల్చొచ్చు కదా. ఎవరి శాస్త్రం వారిదండి. అక్కడ ఇక్కడ అని చెప్పడానికి మనం ఎవరు, చర్చించడానికి మనం ఎవరు? ఏంటో అంత అయోమయంగా ఉంది. అయోమయమేముంది? ఆవహించడం అందరికీ తెలిసిందే కదా. సీతకు తనంటే ప్రాణం కదా, తన్నే ఎందుకలా ఆవహిస్తుంది? హంసకు ఆవహించిందిగా. అదేదో ఒక్కసారేగా. ఒక్కసారో 10 సార్లో. ఇక వదిలేయండి ఆ టాపిక్. సాకేత్, సాకేత్, ఆగన్నయ్య, ఆగు. ఆగన్నయ్య, ఆగండి. సాకేత్, ఏమిట్రా ఇది? ఇల్లు పట్టకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదు గ్రాని. రేయ్, నువ్వు ఇలా తాగి తిరుగుతుంటే మేము ఎలా తట్టుకోగలవురా? ఇక్కడుండి మీ మాటలు వినలేకపోతున్నాను. నా స్వర్ణని దయ్యం, ఆత్మ అని అందరూ అంటుంటే నేను భరించలేకపోతున్నాను. తిరుగుతుంది కాబట్టే అంటున్నావు, లేకపోతే ఎందుకంటావు? నువ్వు నోరు మూసుకోవే. ఎందుకన్నిటికీ దూరతావు? సాకేత్, నేను స్వామీజీని పిలిపించానని బాధపడుతున్నావా? నేనొక్కడిని బాధపడుతున్నానని మీరంతా బాధపడ్డం ఎందుకు? మీ ప్రయత్నాలు మీవి. అది కాదురా. ప్లీజ్ గ్రాని, నన్నొదిలే. ఇట్స్ ఓకే అన్నయ్య. సాకేత్, మీ వదిన పరిస్థితి చూస్తున్నావు కదా. నేనిప్పుడేం మీకు అభ్యంతరం చెప్పడం లేదుగా. కానివ్వండి, బంధనం చేస్తారో దాని ఆత్మను ఖననం చేస్తారో చేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.